న్యూస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభించారు. అక్కడ శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెబుతున్నారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఇప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాకు రానున్నారు. సీఎం రాకతో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రస్తుతం మన దగ్గర నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం, సీఎం పర్యటన ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అభివృద్ధి పనులు ఆయన ఇక్కడికి వచ్చి చేయబోతున్నారు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ నారాయణపేట అపక్పల్లి గ్రామ పంచాయత్లో టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఫస్ట్ ఇక్కడ మన జిల్లా సమాఖ్య ద్వారా ఒక పెట్రోల్ బంక్ ఫస్ట్ టైం మన తెలంగాణ స్టేట్లో ఇనాగరేషన్ మేము చేస్తున్నాము. ఈ జిల్లా సమాఖ్య పెట్రోల్ బంక్ ఇనాగరేషన్ తర్వాత నెక్స్ట్ మేము ఇక్కడ అపక్పల్లి గ్రామంలోనే ఇందిరమ్మ ఇల్లు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఈరోజు కూడా అపక్పల్లి గ్రామంలో ఫిక్స్ చేయడం జరిగింది. దీని తర్వాత మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సైట్ దగ్గర అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హాస్టల్, నర్సింగ్ కాలేజ్, మటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ యూనిట్, తర్వాత R&B రోడ్స్, PR రోడ్స్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, వివిధ కార్యక్రమాలు ఆల్ అమౌంటింగ్ టు 1000 crore ప్లస్ ఫౌండేషన్స్ అండ్ ఇనాగరేషన్స్ అక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఇనాగరేషన్స్ తర్వాత ఒక చిన్న ఇంటరాక్షన్ విత్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, పారామెడికల్ స్టూడెంట్స్ అక్కడ ఒక ఫ్యూ మినిట్స్ ఇంటరాక్షన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ పబ్లిక్ మీటింగ్కి రావడం జరుగుతుంది. ఈ పబ్లిక్ మీటింగ్లో కూడా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఒకేషన్. ఓకే మేడం, ఇంకో విషయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఇక్కడే నారాయణపేట జిల్లా నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి వరగలుగా ఇక్కడనే శంకుస్థాపన చేయబోతున్నారు. అప్పక్పల్లికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాటి అంటే విధి విధానాలు ఏ విధంగా ఉండబోతే రాబోయే రోజుల్లో వాటిని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? సో ఇక్కడ అప్పక్పల్లి గ్రామంలో 50 మెంబర్స్ బెనిఫిషరీస్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళ 50 మెంబర్స్ బెనిఫిషరీస్ కూడా 26 జనవరి రోజు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి అందరి సెలెక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేశాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రవంచ గ్రామం కోస్గి మండలంలో కూడా ఈ మొత్తం ఫుల్ కార్యక్రమం స్టేట్ వైడ్ కూడా ఆ రోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ కమింగ్ డేస్లో మేము శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇచ్చుకుంటూ మరి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ తర్వాత అందరికీ కూడా స్టార్టింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మోడల్ హౌసింగ్ కూడా అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఆల్ మండలాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ త్వరలోనే ఇవి అన్ని పథకాలు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. చూస్తున్నాం ఓవరాల్గా ఇక్కడికి వచ్చే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ పథకం, ఇళ్ల పంపిణీలు కావచ్చు, ముఖ్యంగా వాటి నుంచి ఇక్కడనే శంకుస్థాపన చేసి పూర్తి స్థాయిలో అర్హులకు అందించబోతున్నామని చెప్పి, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను కూడా విజయవంతంగా పూర్తి చేశాం. ముఖ్యంగా సీఎం రాకతో ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని చెప్పి కూడా నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నారాయణపేట నుండి.